రేణుకక్క సంస్మరణ సభకు కడవెండి గ్రామానికి కూడా చాలామంది ప్రజా సంఘాల నేతలతో పాటు పీఓడబ్ల్యూ నేతలు కూడా తరలివచ్చారు. దీనికి సంబంధించి కూడా మావోయిస్టు సానుభూతి పరులు అలాగే వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళే కాకుండా గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ రేణుకకు సంస్మరణ సభలో పాల్గొని నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పీఓడబ్ల్యూ సంధ్య మేడం గారు మనతో ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఒక రకమైనటువంటి భావోద్వేగమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ రేణుక లేదన్నటువంటి చేదు నిజాన్ని జీర్ణించుకోలేక కడవెండి గ్రామస్తులు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి. వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా గ్రామస్తులు ఉంటున్న నేపథ్యంలో అక్కడి వ్యవహారాన్నంతా కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఇక్కడ పరిస్థితిని కూడా గమనిస్తున్నారు. ప్రస్తుతం పీఓడబ్ల్యూ సంధ్య గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. ఇక్కడ కడవెండి గ్రామం అంటేనే ఉద్యమాల కిల్లాగా మనకు సుపరిచితము. దొడ్డి కొమరయ్య నుండి మొదలు పెడితే ఎక్కడ చూసినా ఇప్పుడు చిన్న పిల్లగాడు, ఇప్పుడు పుట్టిన పిల్లగాడు కూడా మళ్ళీ ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తి కనబడుతున్నటువంటి పరిస్థితి గత అంతిమయాత్రలో మనం చూసాం. అట్లాంటి వాతావరణం ఉన్నటువంటి కడవెండి గ్రామంలో రేణుక పుట్టడము, అలా ఉద్యమ నేపథ్యం ఉండడము, ఉద్యమాల పోరుబాటులో వెళ్ళి అసువులు బాయడము, ఇక్కడ వాతావరణం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అక్క? ఎందుకంటే ఇంత ఎటువంటి ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఉన్నారు. ఈ వాతావరణం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నిజంగానే కడవెండి గ్రామం తెలంగాణ సాయుధ పోరాట వీరోచిత జ్ఞాపకం. తెలంగాణ సాయుధ పోరాటంలో ఒరిగిన తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య అమరత్వానికి చిరునామా ఈ కడవెండి. ఈ కడవెండి నుండి ఎందరో ఎర్రంరెడ్డి, సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళు, చివరికి నిన్న మొన్న కామ్రేడ్ రేణుక మిడుకోగా చేసిన ప్రయాణం మొత్తం కూడా ఆమె ఎన్నో పేర్లు చైతే ఇట్లా ఎన్నో పేర్లతో పనిచేసింది. కానీ బీడి, దమయంతి, శ్వేత ఇట్లా ఆ ప్రయాణంలో ఆ ప్రస్థానం ఒకటి కనపడుతుంది. ఇక్కడ ఇంటర్లోనే పెళ్ళై డొమెస్టిక్ వైలెన్స్ని ఎదుర్కొని ఈ కుటుంబ హింసకి నేను ఎందుకు మగ్గిపోవాలి, ఎందుకు పాకులాడి ఈ దుర్భరమైనటువంటి ఈ కుటుంబము, ఈ కుటుంబ వ్యవస్థ, అణిచివేత, పితృస్వామ్యం, ఈ పితృస్వామ్య సంఖ్యల నుంచి నేను విముక్తి అయిపోతా అని ఆ పెళ్ళిని పెటాకులు చేసుకుని బయలుదేరింది. అక్కడి నుండి బయలుదేరి ఒక విద్యార్థిగా ఉద్యమంలో ఉంటూ కామ్రేడ్ ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి సహచరిగా ఆయన చనిపోయినప్పుడు ఆ బాధని కూడా వ్యక్తం చేయలేనంత ఒక స్థితిలో తనుంది. తనే నా భర్త అని చెప్పుకునే స్థితి కూడా లేదు. అంత మౌనంగా ఆ గుండె గాయాన్ని భరిస్తూ అక్కడి నుండి తన ప్రయాణాన్ని వైజాగ్, తిరుపతిలో కార్యకర్తగా, మహిళా శక్తి కార్యకర్తగా, అక్కడి నుంచి వైజాగ్ నుంచి ఒరిస్సా, ఇవాళ మొత్తం దండకారణ్యంలోనే మధ్య భారతంలోనే ఒక వీరోచిత మహిళగా తన ప్రస్థానం సాగింది. అందులో ఆమె నిబద్ధతని మనం చూడాలి. ఎంత నిబద్ధత ఉంటే దుర్భరమైనటువంటి నిర్బంధాన్ని, ఫాసిస్టు ప్రభుత్వం చేసే అణిచివేతని ఎదుర్కొంటూ ఆమె తన ప్రయాణాన్ని సాగించింది. చివరికి శుష్కమైపోయి ఒళ్ళంతా చిక్కి శల్యమైపోయి కూడా బయటికి వచ్చి వైద్యం చేయించుకుందాం అనుకోలేదు. అక్కడే తను చాలించాలనుకుంది. అది గొప్ప అమరత్వం. అంటే చాలామంది చెప్తారు కానీ అటువంటి అమరత్వం అందరూ అంటే అటువంటి చావుని అందరూ కూడా కౌగిలించుకోలేరు. అందరూ కౌగిలించుకోగలిగేంత ధైర్యం ఉండదు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి నిబద్ధత కలిగిన ఆమె రేణుక. ఆమె మహిళల జీవితాలని సృజించింది, ఆదివాసీ జీవితాలని సమాజానికి ఎత్తి చూపించింది, రాజ్యం అణిచివేతని, అసమానతల్ని ప్రశ్నించింది. మొత్తంగా ఆమె జీవితమే ఒక విప్లవోద్యమానికి స్ఫూర్తి కలిగింది. విప్లవోద్యమం అంటే ఒక స్ఫూర్తి, మిడ్కో జీవితం అంటే మరో స్ఫూర్తి. అటువంటి అద్భుతమైనటువంటి జీవితం కొనసాగించింది. ఇవాళ కడవెండిలో ఆమెకి ఇచ్చిన కడవీడ్కోలు అంతిమయాత్ర ఆమె జీవితంలో ఉన్న సార్థకతని అంతిమయాత్ర చూపించింది. ఎక్కడ చూసిన జనం, బ్రిడ్జి మీద జనం, పొలాల్లో జనం, ఊర్లలో జనం, అరుగుల మీద జనం, సందున జనం. అంటే అంతమంది ఆమెని ఓన్ చేసుకున్నారు. తమ గ్రామ మహిళని కాదు, అంత గొప్ప చావు చనిపోయిన మహిళని చూద్దాం కడసారి అని వచ్చిన వాళ్ళే అంతా ఈ ఊరి వాళ్ళు కాదు. కానీ ఆమెను ప్రేమించే వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇక్కడికి వచ్చారు. మేము కూడా ఇంకో చావులో ఉండి రాలేకపోయాం, మేము రావాల్సిన వాళ్ళమే. ఇక్కడ పితృస్వామ్యము రాజ్యం వెళ్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మహిళగా సమసమాజ నిర్మాణాన్ని స్థాపించాలన్నటువంటి లక్ష్యంతో బయటికి వచ్చి ఇంత సాక్రిఫాక్షన్ సమాజం కోసం చేస్తున్నది. కానీ ఇది ఎంతవరకు సార్థకత, సమసమాజ నిర్మాణం ఎప్పుడు అవుతుందో తెలియదు.
అట్లాంటిది ఇట్లాంటి మెడుకోలు ఎంతోమంది వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. నిజంగా ఒక సాధారణ గృహిణిగా ఉండాల్సినటువంటి మహిళలు కూడా ఏ పరిస్థితుల వల్ల ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే మొత్తం ఆర్థిక సంబంధాలే ఎక్కువగా ఉంటున్నటువంటి ఈ నేపథ్యంలో ఇట్లాంటి సమాజం కోసం పోరాడేటువంటి మెడుకోలు చాలా తక్కువగా ఉంటారు. అట్లాంటప్పుడు నిజంగా ఒక మేధావి వర్గం అంతా మావోయిజం పేరుతోటి ఇక్కడ బయటికి వెళ్ళిపోయి వాళ్ళు బుల్లెట్లకు ఎదురొడ్డి నిలిచి తూటాలను ముద్దాడుతున్నటువంటి సందర్భంలో కూడా చెలించలేని మొక్కబోని ధైర్యంతో కూడా వీళ్ళు వెళ్తున్నారు. అట్లాంటప్పుడు ఈ సమాజము చూస్తుంటే ఈ సమాజం దీన్ని గుర్తిస్తుందా, అసలు సమాజానికి ఏం కావాల్సిందో వాళ్ళకొని అర్థమవుతుందా, ఇవన్నీ ప్రశ్నలు తలెత్తుతుంటే ఇప్పుడు వీళ్ళ పోరాటానికి వీళ్ళ మరణానికి నిజంగా ఏమైనా సార్థకత చేకూరుతుందా అన్నటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఎందుకంటే అర్థం చేసుకుంటుందా సమాజం లేదన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మావోయిజం పరిస్థితులు ప్లస్ ఇట్లాంటి మెడుకోలు అసూలు బాయడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే తనకు ముందు ఎందరో అమరత్వం తనని కదిలిచ్చింది. తన జీవితాన్ని మలుపు తిప్పింది పద్మక్క. పద్మక్కతో పరిచయం, పద్మక్క చేసిన బోధన, ఆ తర్వాత ఆమె అమరత్వం తన జీవితాన్ని మలుపు తిప్పింది. అట్లా ఎందరో తనకు ముందు అమరులైతే ఆ అమరుల వారసత్వాన్ని తీసుకుని తన ప్రయాణం. అంటే ఇక్కడ బయట సమాజంలో ఉన్న అణచివేతను చూసి విప్లవోద్యమంలో వాళ్ళు అనుభవించిన స్వేచ్ఛ, అక్కడ స్త్రీ ఒక తుపాకీ పట్టుకుని నడవగలుగుతుంది, పురుషుడితో సమానంగా మాట్లాడగలుగుతుంది, వ్యవహరించగలుగుతుంది, కుటుంబాన్ని అంటే సహజీవనం చేయగలుగుతుంది భర్తతో. ఇక్కడ బయట సమాజంలో ఉండే ఆంక్షలన్నీ అక్కడ తన భర్తతో, జీవిత సహచరుడితో తనకు అక్కడ కనిపించవు. అన్ని విధాల ఒక స్త్రీ పురుషుడితో సమానంగా ధీటుగా నడవగలుగుతుంది అనేటువంటి వాతావరణం నీకు అక్కడ కనపడుతుంది. అది చాలా గొప్ప విశ్వాసాన్ని ఇస్తుంది. అట్లాగే ఆ జీవితంలో వాళ్ళు అనుభవించినటువంటి స్వేచ్ఛ, ఓకే నిర్బంధం ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, తిండి కూడా దొరకదు ఒకసారి, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఆ స్వేచ్ఛ, వీటన్నిటికీ మించి స్వేచ్ఛ వీళ్ళకి బలమైన ఆకర్షణ స్త్రీలకి. కాబట్టి ఆ స్వేచ్ఛ కోసం వీళ్ళందరూ ప్రయాణం సాగిస్తున్నారు. మిడుకోక ముందైనా మిడుకోక తర్వాతైనా రేపు వీళ్ళ మిడుకో జీవితం చూసి కూడా కొంతమంది వెళ్ళవచ్చు. కాబట్టి ఇది సమాజం మొత్తం కదులుతుందా అంటే, ఒకనాడు 20 ఏళ్ల క్రితం చాలా అద్భుతమైన ప్రభావం విప్లవోద్యమం కలిగించింది. ఒక రకంగా నేను నా బాల్యం అంతా ఉత్తర తెలంగాణ, ఆ ప్రభావం లేకుండా ఏ ఇంట్లో కూడా యువత లేరు. ఈరోజు అట్లా లేదు. ఎందుకంటే ఫ్యాసిస్టు ప్రభుత్వాలు ఉద్యమాలను అణచివేశాక ఆ వాతావరణం లేదు, ప్రపంచీకరణ, వినియోగదారీ సంస్కృతి. కానీ ఖచ్చితంగా దీని నుండి కూడా బయటపడి యువత తమ విముక్తి గురించి ఆలోచిస్తారు. ఒక స్వేచ్ఛ సమానత్వాల కోసం, దోపిడి లేని సమాజం కోసం ఆలోచించుతారు. ఏ సమాజమైనా ఆలోచిస్తుంది. ఇప్పుడు నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంత పోషగా ఉండే పిల్లలే, కానీ తమ యూనివర్సిటీ భూమి పోయింది అనగానే వాళ్ళందరూ విప్లవకారులు కాదు, కామన్ పీపుల్. కానీ అరే మా ల్యాండ్ పోతుంది, ఎవడో కార్పొరేట్ల కోసం ఇస్తారట అనగానే బయటకు వచ్చారు. అట్లా అనేక ఉద్యమాలలో ఈనాటి యువత కూడా వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవి వేరే రూపాల్లో రావచ్చు, కానీ విప్లవోద్యమంలో వీళ్ళ త్యాగం కానీ వీళ్ళ అమరత్వం కానీ వృధా కాదు. ఖచ్చితంగా ఆ అమరత్వం, ఆ స్ఫూర్తి భావితరాలకు అందుతూనే ఉంటుంది. ఇప్పుడు మెడుకోగా తను మొన్న ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ల తర్వాత మావోయిస్టులు కూడా భారీ మూల్యం చెల్లించుకుంటున్నటువంటి ఈ తరుణంలో మావోయిస్టులు ఒక పిలుపునిచ్చారు, చర్చలకు మేము సిద్ధమని చెప్పి. ఒకప్పుడు ప్రభుత్వాలే చర్చలకు వెళ్తున్నటువంటి నేపథ్యం నుండి ఇప్పుడు మావోయిస్టులు కూడా చర్చలకు సిద్ధమని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు అసలు స్పందన కరువైనట్టుగా అనిపిస్తుంది. అసలు ప్రభుత్వాల స్పందన ఎట్లా ఉంటే బాగుంటుంది? అసలు చర్చలకు వాళ్ళు సిద్ధంగా అనుకోవచ్చా, లేకపోతే మావోయిస్టులు బలహీనపడ్డారు కాబట్టి వాళ్ళు ఒక చిన్న చూపు చూస్తున్నటువంటి వ్యవహారంగా దీన్ని చూడొచ్చా? అంటే వీళ్ళు మాట్లాడితే అక్కడ మావోయిస్టులు ఉన్నారు, అభివృద్ధి నిరోధకులను మాట్లాడుతున్నారు. ఫస్ట్ అది అబద్ధం. మావోయిస్టులు భుజాల మెంచి తుపాకీ పీలుస్తున్నారు. ఇవాళ అభివృద్ధికి ఆటంకం మావోయిస్టులు కాదు. ఎందుకంటే ఆదివాసీలని డిస్ప్లేస్ చేసి, విధ్వంసం చేసి, వాళ్ళ జీవితాలని నాశనం చేసి, వాళ్ళని అడవి నుండి గెంటి వేసి ఎలగొట్టి ఆ అడవిని అదానీ లాంటి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఓవర్ నైట్ లక్షల చెట్లు నరికేసి వాళ్ళ ఆ భూమి కింద ఉన్న కంచి సంపదని దోచుకెళ్తారు. అందుకోసమే వాళ్ళు ఈశాన్య ప్రాంతాల్లో జాతుల మధ్య చిచ్చు పెట్టారు, అక్కడ వనరుల దోపిడీ చేస్తున్నారు.
అట్లాగే అనేక ప్రాంతాలు ఇప్పటికీ అదాని అంబానీ లాంటి వాళ్ళకి, వేదాంత సాఫ్ట్ లాంటి వాళ్ళకి అడవి కానీ అడవి భూములు కానీ తీసుకుని వాళ్ళు మైనింగ్లు చేస్తున్నారు. ఆ మైనింగ్లు చేసేటప్పుడు వాళ్ళకి అడ్డొచ్చేది ఎవరు? ఆదివాసీలు. కాబట్టి వాళ్ళ కార్పొరేట్ల దోపిడీకి అడ్డొచ్చే ఆదివాసీలని గెంటి వేయాలంటే ఆదివాసీలకు అండగా ఉన్నారు అన్నలు కాబట్టి, విప్లవకారులు కాబట్టి ఈరోజు వాళ్ళని మట్టు పెడుతున్నారు, లేదా వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. దానికి ఆపరేషన్ కగార్ అన్నారు, అంతిమ యుద్ధం అని. ఎవడు? ఈ దేశవాసుల మీద, ఈ దేశ ప్రజల మీద. వీళ్ళేమైనా విదేశీలా? అసలు ఏ కారణం చేత యుద్ధం ప్రకటిస్తారు? ఎందుకు? ఒక దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం తన సొంత ప్రజల మీద, మూలవాసుల మీద, ఈ దేశవాసుల మీద యుద్ధం ప్రకటించడానికి వాళ్ళకున్న హక్కు ఏంటి అంటే ట్రెజర్ హాంట్ చేయాలి. కాబట్టి అడ్డొచ్చిన పచ్చదనాన్ని గ్రీన్ హాంట్ చేస్తారు, పచ్చదనాన్ని వేటాడడానికి. అడ్డొచ్చిన ఎర్రదనాన్ని వేటాడడానికి రెడ్ హాంట్ చేస్తారు. అదే ఈరోజు ఆపరేషన్ కగార్. అంటే వాళ్ళ అంతిమ లక్ష్యం ఖనిజ సంపద దోపిడీ. అందుకని స్పష్టంగా ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ పాలకులు హిందూ మతాన్ని వాడుకుంటారు కదా. మెజారిటీ హిందువుల మీద పన్నుల భారం ఎందుకు వేస్తారు? అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా వీళ్ళు ఎందుకు పెంచుకుంటూ పోతారు? దానివల్ల పొద్దున్న లేస్తే మాట్లాడే హిందూ మతం అని మాట్లాడే మీ హిందువులు కూడా బలవుతున్నారు కదా. కాబట్టి మీకు హిందువుల మీద ప్రేమ లేదు. ఉంటే ఆ ట్యాక్సేషన్ ఉండదు, ఆ ధరల పెంపుదల ఉండదు, ఆ పెట్రోల్ డీజిల్కి వంట గ్యాస్ ధరల పెంపుదల ఉండదు. మీకు మీ ప్రజల మీద ప్రేమ లేదు. మీకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి, కార్పొరేట్ల గులాంగిరి కావాలి, విదేశీ సామ్రాజ్యవాదులకి గులాంగిరి చేయాలి. ఆర్ఎస్ఎస్ పంథా అది. ఇవాళ వీళ్ళకి మతం అనేది లేదు. మతం అనేది ఒట్టి బహానా, మతం పిచ్చి. మతం పేరుతో చిచ్చు పెడతారు. నిజంగా హిందూ ప్రజల మీద ప్రేమ లేదు. మతం మీద మీకు ప్రేమ ఉంది. అధికారంలోకి వచ్చి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి గులాంగిరి చేశారు, ఈరోజు నల్లదొరల, ఆ రోజు తెల్లదొరలకు చేశారు, ఈరోజు నల్లదొరలకి గులాంగిరి చేయడానికి మీకు పాలన కావాలి. కార్పొరేట్ల కోసం పాలన చేయడం కోసమే. ఎక్కడ వీళ్ళ పాలిత రాష్ట్రాల్లో పబ్బులు మూసేయరు, ఎక్కడ వీళ్ళ పాలిత రాష్ట్రాల్లో సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించరు. ఇంకేంటి? సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించకుండా, విదేశీ సంస్కృతిని వ్యతిరేకించకుండా ఇవాళ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఒక బీజేపీ విహెచ్పి వాళ్ళని మాట్లాడొద్దన్నారట. ఆర్ఎస్ఎస్ అసలు ఆ ప్రాంతానికి కూడా వెళ్ళొద్దందట. బీజేపీ అసలే మాట్లాడదు. గత సంవత్సరం ముంబైలో 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ జరిగినాయి. అక్కడ ఆర్ఎస్ఎస్ కేంద్రం నాగ్పూర్గా ఉన్న మహారాష్ట్రలో మిస్ వరల్డ్ జరిగింది. ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలా. ఇంక పొద్దున్న లేస్తే భారతీయ సంస్కృతి అని మాట్లాడే హక్కు మీకు ఎవడిచ్చాడు? భారతీయ సంస్కృతి మీ బొంద, మీ పత్తికట్ట ఏముందని మీరు మిస్ వరల్డ్ పోటీలు జరిపారు ముంబైలో? మీ మహారాష్ట్రలో అధికారంలో ఉంది శివసేన, బీజేపీ. ఎప్పుడైనా మరి శివసేన, బీజేపీలు మాట్లాడే దేశీయ సంస్కృతి మీ మిస్ వరల్డ్లో ఏం కనపడిందని? అంటే విదేశీ గులాములు వీళ్ళు, విదేశీ పాలన. ఆ రోజు బ్రిటిష్ మహారాణికి గులాంగిరి చేసి సైనిక వందనం చేశారు. జీ హుజూర్ జో హుకుమ్ అంటూ వీళ్ళు బానిసలుగా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా బతుకుతూ ఈ దేశ ప్రజలు బతకమంటున్నారు. అట్లా బతకము. మన దేశం, మన వనరుల మీద మనకే హక్కు కావాలి, మన అడవి మీద మనకే హక్కు కావాలి. ఈ సామ్రాజ్యవాదాన్ని మేము గులాంగిరి చెయ్యము అన్న వాళ్ళని చంపడమే లక్ష్యంగా ఇవాళ ఈ మొత్తం అణిచివేత జరుగుతుంది. దానికి ఒక పేరు ఆపరేషన్ గ్రీన్ హాంట్, ఆపరేషన్ ప్రహారు, ఆపరేషన్ సమాధాన్, ఇవాళ ఆపరేషన్ కగార్. అంతేగాని ఇది విదేశీ సామ్రాజ్యవాద అనుకూలన, కార్పొరేట్ల అనుకూల పాలన చేయడం కోసం చేసే మారణకాండ. ఇప్పుడు చూసినట్టయితే మీరు చెప్తున్నారు ఇక్కడ ప్రజాస్వామ్యవాదం నశింపజేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యవాదం కోసం పోరాడుతున్నటువంటి తరుణంలో ఇట్లాంటి నేపథ్యంలో కూడా కొన్ని సందర్భాలు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే, ఇప్పుడు ఆయుధాలు ఉండడం వల్లనే భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టుని ఒక నిషేధంగా చేసినటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఒకవేళ ఆయుధాలు లేకుండా వీళ్ళు ఒకవేళ చర్చకు ఉన్నట్టయితే ఈ శాంతి చర్చలు మరి ఇవాళ వాళ్ళు అభివృద్ధికి అడ్డంగా ఉన్నారు, మేము శాంతిని కోరుకుంటున్నాం అని చెప్తారు కదా, వాళ్ళే వస్తున్నారు కదా. మీరు ఎందుకు గన్ డౌన్ అని మాట్లాడుతున్నారు? కండిషన్గా గన్ డౌన్ కాదు, శాంతి చర్చలు చేస్తామనే వాళ్ళు ముందు పిలిచి చర్చించండి. గన్ డౌన్ అనే కండిషన్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళ తుపాకులు గుంజుకోవడం మీ లక్ష్యం తప్ప, అంటే మీరు ఉద్యమ అణచివేతలో భాగంగా గుంజుకున్నాయి కాక అపనంగా గుంజుకోవడానికి మీరు చర్చలు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. నిజానికి శాంతి చర్చలకు వాళ్లే ముందుకు వచ్చినప్పుడు రండి, మీ తరఫున ఎవరు వస్తారో మీ పేర్లు ఇవ్వండి, మీకు ఎటువంటి హాని చెయ్యము,
అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. సీజ్ ఫైర్ ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. సీజ్ ఫైర్ ప్రకటించకుండా గన్ డౌన్ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటో మనకు అర్థమవుతుంది. మరి ఈ దేశంలో శాంతి కోరుకునే వాళ్ళు విప్లవకారుల, పాలకుల ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎవరైనా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చాలన్న లక్ష్యంతో ఒకవేళ గన్ డౌన్ చేసినప్పటికీ కూడా ఈ ఆయుధాలు వదిలిపెట్టినాయి. ఒకవేళ ఆయుధాలు వదిలిపెడితేనే చర్చలు అని చెప్పి అనుకుంటూ చర్చలు జరిగిన తర్వాత కూడా ఇట్లాంటి అప్రజాస్వామిక పరిస్థితులు మళ్ళీ ఇంకా కొనసాగుతాయి. మళ్ళీ ఉద్యమం ఎట్లాంటి రూపు తీసుకోబోయే పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తరుణం అనిపిస్తుంది ఒక విధంగా. ఎందుకంటే రాజ్యం తన స్వభావంతో ఉంటుంది. రాజ్యం స్వభావం అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని దోపిడీ చేయడమే. సో రాజ్యం యంత్రాంగాలు ప్రజాస్వామ్యాన్ని నిజంగా కోరుకుంటాయా? ప్రజాస్వామ్యాన్ని కోరుకునే రాజ్యాంగ యంత్రాలు లేవు ఈ దేశంలో. అవి ఏ వ్యవస్థలైనా ఊరికే అట్లా మాట్లాడతారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది. కాబట్టి రాజ్యాంగబద్ధ పాలన సాగాలని అందరం కోరుకుంటాం. కాబట్టి కనీసం ఆ మేరకైనా రాజ్యాంగబద్ధ హక్కులు సంక్రమించాలి. ఆ మేరకైనా పరిరక్షణ అనేది, హక్కుల పరిరక్షణ ఉండాలంటే కొన్ని జాతుల, కులాల లేదా అసమాన జీవితాలకి ఒక భద్రత కావాలి. అది స్త్రీలైనా, జాతులైన, కులాలైన, మతమైన. కాబట్టి అంతేకాకుండా రాజ్యాంగం జీవించే హక్కుకి భద్రత కలిగిస్తుంది, ఉపాధి హక్కుని భద్రత, అవన్నీ అమలు కావట్లా. కనీసం మాట మాత్రమైనా మాట్లాడుతుంది. కాబట్టి రాజ్యాంగం అమలు కావాలి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఇన్నేళ్ల స్వతంత్రంలో ఈ రాజ్యాంగం అమలైందా? ఈ రాజ్యాంగం అమలు కాలేదు. కాబట్టి ఇవాళ ఈ పాలకులు ఏదైతే మాట్లాడుతున్నారో అది బూటకం. కాబట్టి ఇవాళ చర్చలు జరిపిన ఈ రాజ్యాంగ యంత్రం రేపు ఏం మాట్లాడుతుందో, ఎట్లా ప్రవర్తిస్తుందో అంచనా లేని వాళ్ళం కాదు ఖచ్చితంగా. కానీ ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉద్యమం ఉంది. కొద్దిమంది దేశంలో ఉండే 130 కోట్ల పైగా ప్రజలు ఉన్నప్పుడు కొద్దిమంది ఆయుధాలు పట్టి చేసే యుద్ధం సరిపోతుందా? ఎప్పుడైనా రాజ్యం అనేది అణిచివేస్తుంది. రాజ్యాంగ యంత్రం మీద వీళ్ళు హక్కులు అడుగుతున్నారు, ఇచ్చి పడేద్దాం, వీళ్ళు సమానత్వం కోరుకుంటున్నారు, ఇచ్చేద్దాం అనుకోదు. ఎప్పుడైనా ఆధిపత్య కులాలకి, ఆధిపత్య వర్గాలకి ఊడిగం చేసేదే రాజ్యం. కాబట్టి వాళ్ళు అణిచివేత వైపే ఉంటారు. ఆ అణిచివేతని ఎదుర్కోవడం కోసం బలమైనటువంటి ప్రజాస్వామ్యం ఉద్యమాలు అవసరం. అప్పుడు ఎప్పుడైతే బలమైన ప్రజాస్వామ్య ఉద్యమాల్ని మనం నిర్మించగలుగుతాం, బలమైన ప్రజాస్వామిక గొంతులు వినపడతాయో, ప్రజలు దిగుతారో, కనపడతారో, ప్రజలు రోడ్ల మీదకి వస్తారో, అప్పుడు ఈ రకమైన అణచివేతలకి చెక్ ఉంటుంది. కాబట్టి ప్రజలు రోడ్ల మీదకి రావాలి, గొంతు వినిపించాలి, ప్రశ్నించాలి, నిరసన గొంతులు వినిపించాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం బతుకుతుంది. ప్రజాస్వామ్యం బతికితే మిగతా హక్కుల కోసం ఉద్యమాలు సాగుతాయి. అయితే ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ ప్రజాస్వామ్యము పరిడి వెళ్ళాలంటే ప్రజలు కూడా తమ హక్కుల కోసం బయటికి రావాల్సినటువంటి అవసరంగా కనిపిస్తుంది. ఎందుకంటే విదేశీ శక్తులకు దోచిపెట్టే కుట్రలో భాగంగానే నేడు ప్రజాస్వామ్య పేరుతో పాలన సాగుతుందని చెప్పి అంటున్నారు. ఇవన్నీ కూడా ఒక చెప్పుడు మాటలకే పరిమితం అయితే తప్ప ఆచరణకు వచ్చేసరికి అన్ని బూటకమైనటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఇక్కడ మిడుకోగా ఒక మినుగురు పురుగులాగా ఒక స్వేచ్ఛ సమాన వాయువులు పీల్చాలన్నటువంటి లక్ష్యంతో బయటికి వెళ్ళినటువంటి రేణుక తను ఒక స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని గడిపింది. ఆ జీవితాన్ని సార్థకత చేసుకోవడంలో భాగంగా గత అంతిమ యాత్రని నిదర్శనంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి ప్రజాస్వామ్యం విదేశీ శక్తుల వలలో పడి ఇక్కడ కూని అవుతుందన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని బూటకపు ఎన్కౌంటర్లను నిషేధించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఆదివాసుల హక్కుల కోసం ఎవరైతే వెన్నుదన్నుగా నిలబడుతున్నారో వాళ్ళను అంతమొందిస్తే అటవీ భూములతో పాటు అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని దోచుకోవడంలో ఈజీ అవుతుంది. అది విదేశీ శక్తులకు దోచిపెట్టేటువంటి కుట్ర సులభతరం అవుతుందన్నటువంటి ఒక లక్ష్యంతో ఆపరేషన్ కగార్, అలాగే కొన్ని ఈ గ్రీన్ హంట్ పేరుతోటి, అలాగే ప్రహార్ పేరుతోటి ఇక్కడ కొన్ని ప్రణాళికలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రణాళికలకు చెక్ పెట్టాలంటే మాత్రం ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ హక్కులను కాపాడుకోవాల్సినటువంటి విషయాన్ని గుర్తిరగాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.